సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ మజిల్ బిల్డింగ్ సిరీస్ లో డే 35. అట్లానే మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్. మీరు కూడా నాలో మజిల్ బిల్డింగ్ చేస్తున్నట్టు బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్స్ డెడ్ లిఫ్ట్ అనేది ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు బ్యాక్ అనేది కొంచెం మజిల్ క్రియేట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ అట్లానే స్ట్రెంత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం జరిగింది. ఓకే ఓకే. అండ్ అట్లానే మీరు ఏ వర్క్ చేసిన ప్రతి మజిల్ని కొంచెం ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్తే దానివల్ల మీకు కొంచెం పర్లేదు చేస్తారు. ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్తే ఏంటంటే మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. అండ్ అట్లా మీరు కొంచెం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫామ్ అనేది మిస్ అవుతుంది. దాని గురించి ఫిగర్ చేయకండి. 65 ఓకే 65. సో కొంతమంది ఏంటంటే 20 వచ్చిన ఫామ్ని 60లో తెద్దాం అనుకుంటాం. అట్లాంటి 7 జరగవు. ఓకే సపోర్ట్లేదు. సో మీకు ఇట్లా పుష్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బ్యాక్ కొంచెం ఫ్రీ చేస్తే కొంచెం మీకు మంచిగా సెట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా పుష్ చేస్తుంటారు. సో దానివల్ల అంత టైం వేస్ట్ అనిపిస్తుంది. అంటే నేను టైం వేస్ట్ చేసుకోవడం అనుకోవట్లేదు అంతే. బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్స్ అన్ని లోవర్ అప్పర్ మిడిల్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకుంటాం. ఏంటంటే ఓన్లీ అప్పర్ ఒకటి చేసేసి బ్యాక్ మోటివేషన్ చేసిన ఫీల్ అవ్వకండి. సో ఏంటంటే అప్పరు లోవరు మిడిల్ టోటల్గా 3 చూసుకుంటే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది బ్యాక్ అనేది. అట్లా కాకుండా ఓన్లీ అప్పర్ ఒకటే 3 సెట్స్ కొట్టేసిన బ్యాక్ అయిపోయిందంటే బ్యాక్ పని అట్లా ప్రతి వేరియేషన్ ట్రై చేయండి. అండ్ అట్లా నెక్స్ట్ అట్లా బ్యాక్లో మెయిన్గా రేర్ డెల్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు మంచి బ్యాక్ అనేది షోల్డర్ మంచిగా కనబడుతుంది. దీనివల్ల మీరు రేర్ డెల్స్ అనేది మంచిగా ఫోకస్ చేయండి.
సో ఏంటంటే ఈ పార్ట్ కదా, సో మీరు ఇట్లా బ్లాక్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు మీకు రియల్ డేట్స్ అనేవి మంచిగా ఫ్రెష్ అవుతాయి. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ షోల్డర్ చూపించి స్వాప్ చేస్తుంటారు. సో దానికన్నా బ్యాక్ రియల్ డేట్స్ మీద ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది.